జగన్ వ్యవహార శైలి మీదన ఒకనాడు రఘురామకృష్ణరాజు లేకపోతే ఒక పలువురు నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది ఒక ఎత్తు అయితే, ఒక అధికారి చెప్పినటువంటిది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. మాజీ చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటిది. ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆయన కాబట్టి ఆ టైంలో ఆయన వదులుకుని అవతలకు వెళ్ళిపోయారు. ఏంటయ్యా అంటే విశాఖలో స్టీల్ ప్లాంట్ను తొలగించాలని భావించారట జగన్మోహన్ రెడ్డి. ఎందుకయ్యా అంటే విశాఖని క్యాపిటల్గా చేయాలని ఆయన భావన అప్పటికే ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ని తీసేసి ఆ స్థలం చాలా ఉంది కదా, 1000 ఎకరాలు, దాన్ని క్యాపిటల్ సిటీగా నిర్మించాలని భావించారట. జగన్ స్టీల్ ప్లాంట్ తొలగింపు ప్రతిపాదన చేశారు. జగన్ ప్రతిపాదన విని షాక్ తిన్నానంటూ మాజీ చీఫ్ సెక్రటరీ చెప్పడంతో వాస్తవంగా ఆయనతో తొలినాళ్లలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ సెక్రటరీగా సుబ్రహ్మణ్యం గారు ఉంది తొలినాళ్లలో.